ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము త్రియేక దేవుణ్ణి నమ్ముతాము. క్రైస్తవులమందరం త్రియేక దేవుణ్ణి నమ్ముతాము. కానీ త్రియేక దేవునిలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి, సో వీళ్ళు ముగ్గురు ఈక్వలే. అందులో మోస్ట్ ఈక్వల్, మోస్ట్ వాంటెడ్ నౌ హీస్ హోలీ స్పిరిట్. ఆయనను మనం ఎంత నిర్లక్ష్యం చేయాలో అంత నిర్లక్ష్యము చేస్తున్నాము. ట్రినిటీని నమ్మేవారు పరిశుద్ధాత్మను కూడా నమ్మాల్సిందే, ఆయనను పొందుకోవాల్సిందే. ఆయనను పక్కకు పెట్టి మనము ఈ మిగిలిన ఇద్దరితోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా కూడా అది ఇన్కంప్లీటే. సో మనము ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకరికి ఇగ్నోర్ చేయడం ద్వారా మనము ముగ్గురికి శత్రువులం అయిపోతున్నాం. సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అస్. మనం హోలీ స్పిరిట్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో ఇంకా అప్పుడే వాళ్ళకు మన మీద సదాభిప్రాయం లేదు. కాబట్టి మనము ఆయన ఫుల్నెస్లోకి వెళ్ళలేము. రక్షణ పొందామంటే రక్షణ పొందాము, సో అంతే, ఇంకా అక్కడే స్టాప్. మనము ముందుకు వెళ్ళాలి, ఇంకా లోతులు తెలుసుకోవాలి, ప్రభువులో ఆయన గురించి అన్నీ తెలుసుకోవాలి, ఆయనను అనుభవించాలి అని అంటే అది పరిశుద్ధాత్మకే సాధ్యం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేసి మనం ఎంత ముందుకు వెళ్ళినా కూడా కొన్నిసార్లు అది వ్యర్థమే అయిపోతుంది. రక్షణ పొందడం ఇంపార్టెంట్ కాదు ప్రియులారా, రక్షణలో ఎదగడం ఇంపార్టెంట్, హోలీ స్పిరిట్తో కలిసి పనిచేయడం ఇంపార్టెంట్. సో ఆయన నడిపింపు మనకు చాలా అవసరం. మనల్ని అనాథలుగా విడవనని ప్రభు ఎందుకు చెప్తాడు అంటే, పరిశుద్ధాత్మ లేదంటే మనం అనాథలమే. ఈ లోకంలో మనకు ప్రభు ఇచ్చిన గిఫ్ట్స్, పరిశుద్ధాత్మ వరం, ఇవన్నీ మనం రిజెక్ట్ చేస్తున్నాం అంటే తెలియకుండానే జీసస్ని కూడా రిజెక్ట్ చేస్తున్నాం, ఆయన ప్రణాళికను రిజెక్ట్ చేస్తున్నాం, ఆయన చిత్తాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకా మన ఇష్టాన్ని జరుపుకుంటున్నాం. అంటే సతాన్ చేతిలో చిక్కి రక్షణ పొందినా కూడా సతాన్నే సేవిస్తున్నాం. సో ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మన రక్షణ ఉండదు పిల్లారా. మనం ఎప్పుడైతే హోలీ స్పిరిట్ సబ్మిట్ చేసుకోమో మన రక్షణ ఉండదు. సో నేను రక్షింపబడ్డాను, నేను ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు సతాన్ చెప్పినట్టు చేస్తా అంటే, ఇష్టం వచ్చినట్టు అంటే మళ్ళీ సేవ చర్చిలో చేసుకుంటా, దేవుని సేవ, ఆ దేవుని చిత్తంలో ఉండను అని అనుకుంటే మాత్రం మన రక్షణ గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరైతే హోలీ స్పిరిట్ నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు అక్కడ లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. మన రక్షణ మాత్రం శాశ్వతం కాదనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ నాట్ సేవ్డ్.